హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ వచ్చేసి నేను అజియోలో కొన్ని డ్రెస్సెస్ బుక్ చేశానండి. అవి రివ్యూ చెప్తే ఎవరికైనా కానీ హెల్ప్ అవుతుంది కదా, వాళ్ళు బుక్ చేసుకోవాలంటే అన్న వేళ ఇక్కడైతే నేను 3 డ్రెస్సెస్ బుక్ చేశానండి. వాటి రివ్యూ చెప్తున్నాను. నేను ఇవైతే లాస్ట్ వీక్ రెడ్ హాట్ సేల్ నడిచింది కదండి అజియోలో, అప్పుడు బుక్ చేశాను. ఇవైతే నేను బుక్ చేసుకున్నప్పుడు ప్రోడక్ట్ కాస్ట్ ఎంత పడింది, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది అని చెప్పి చూపిస్తానండి. ఈ టాప్ అయితే నేను బుక్ చేసుకున్న టైంలో నాకు 609 రూపీస్, 610 రూపీస్ అనుకోండి, అంత పడింది. ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. బాగా అక్కడ నీ లెంత్ ఉన్నా సరే నాకైతే గిన నేను నా సైజుతో బుక్ చేసుకుంటే ఫుల్ లెంత్ వచ్చింది. ఇప్పుడైతే గిన ఇదే టాప్ 725 రూపీస్ నడుస్తుందండి. ఆఫర్లో మనకు 634 వస్తుంది. అది ఎలా అప్లై చేయాలని నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ 2 డ్రెస్సెస్ వచ్చేసి ఇవి సెట్ అండి. మొత్తం టాపు, ప్లాజో ప్యాంటు, చున్నీ. ఇది వచ్చేసి నాకు 657 రూపీస్కి వచ్చిందండి. దీనిపైన ప్రైస్ ట్యాగ్ అయితే 26 అలా ఉందండి. ఇదే డ్రెస్ ఇప్పుడు బుక్ చేసుకోవాలంటే 743 రూపీస్ ఉందండి. దగ్గర 90 రూపీస్, 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. నార్మల్గా ఈ డ్రెస్ ఒకటే బుక్ చేసుకుంటేనేమో 864 ప్లస్ డెలివరీ ఛార్జెస్ కూడా పడతాయండి. సో మనం ఎప్పుడైనా సరే 2-3 డ్రెస్సెస్ బుక్ చేసుకోవాలన్న టైంలో ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి ప్యూర్ కాటన్ క్లాత్ అండి. చున్నీ అయితే నాకు అంత కాటన్ ప్యూర్గా అనిపించలేదు, కానీ టాపు ప్యాంట్ మాత్రం సూపర్ అండి. ఎలాస్టిక్ కూడా బాగా మొత్తం ఇకోకుండా ఓన్లీ వెనకల సైడ్ ఒక్కటి ఇచ్చారండి. ఇలా ఉంటే ఏంటంటే మనకి స్క్రాచెస్ కానీ అట్లా ఏం పడుకోకుండా ఎంతసేపు వేసుకున్నా కంఫర్ట్ అనిపిస్తాయి. ప్యాంట్ వచ్చేసి ఎలిఫెంట్ లెగ్ అంటారు చూడండి, ఆ షేప్లో ఉందండి. బాగా పైనుంచి ఇలా స్మాల్గా ఉండి కిందకు వచ్చేసరికి బాగా విడత ఎక్కువ వచ్చేసింది. ఇది చున్నీ వచ్చేసి నాకు ఎందుకో కొంచెం కరుకుగా, అంటే మరీ ఒంటి మీద ఏమో బాగా కంఫర్ట్గా అనిపిస్తోందండి. పట్టుకున్నప్పుడేమో ప్యూర్ కాటన్ అంత క్లాత్ అనిపించలేదు, బట్ పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు కానీ అట్లా వేసుకున్నా సరే కంఫర్ట్ అండి. సో ఈ డ్రెస్సెస్ అన్నీ ఏంటంటే నేను మెయిన్ అప్పుడే డెలివరీ అయిన వాళ్ళకి కానీ పిల్లల్ని ఇంకా ఎత్తుకొని క్యారీ చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకైతే చాలా కంఫర్ట్ ఉంటాయి. ఈ డ్రెస్ కూడా సేమ్ ముందు చూపించిన డ్రెస్ లాగే సెట్ అండి. ఇది కూడా నాకు సేమ్ ప్రైస్కి వచ్చేసింది 657. బట్ ఈ డ్రెస్సుకు మాత్రం అసలు ఫుల్ కంఫర్ట్ అండి. చున్నీ కూడా ప్యూర్ కాటన్లో వచ్చేసింది. అజియోలో ఎప్పుడైనా సరే క్లాత్ మాత్రం నేను ఇంతవరకు ఎప్పుడు డిస్సాటిస్ఫై అయ్యేది అయితే లేదండి. ఎప్పుడైనా సరే ఏదైనా సైజు ప్రాబ్లం వచ్చి ఎక్స్చేంజ్ పెట్టానేమో తప్ప క్లాత్ మాత్రం కాస్ట్కి తగ్గట్టు రీజనబుల్గా అనిపించింది. అజియోలో అయితే ఎప్పుడు బుక్ చేసుకోవాలనుకున్నా మీరు నైట్ టైం చూడండి, కలెక్షన్ బాగుంటుంది, సైజెస్ కానీ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అజియోలో మనం ఎప్పుడైనా సరే డ్రెస్కి కింద చూపించిన ప్రైస్ ట్యాగ్ కాకుండా ఇక్కడ ఆఫర్ ప్రైస్ కనిపిస్తుంది చూడండి, 743. ఈ ప్రైస్తో కొనొచ్చండి. ఇది కొనాలంటే మనకి కింద వాడు అప్పుడే కండిషన్స్ ఇస్తాడు, అబో 2000, అబో 3000 అని చెప్పి. సో మనం ఆ కండిషన్స్ చూసుకొని దాన్ని బట్టి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటే గిన మనము వాడు చెప్పిన కండిషన్ ప్రకారం ప్రైస్ అయిపోయింది అనుకోండి, కింద అప్లై కూపన్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. మనం అది అప్లై చేసేస్తే గిన మనం ఇక్కడ ఆఫర్ ప్రైస్లో డ్రెస్ని ఎంత చూసామో అంత అమౌంట్కే మనం పర్చేస్ చేయొచ్చండి. ఇప్పుడైతే ఈ డ్రెస్సెస్ ఓవరాల్ వ్యూ నేను వేసుకున్న తర్వాత ఎలా ఉంది అని చెప్పి చూపిస్తున్నానండి. ఈ సెట్ తీసుకున్నాను చూడండి, ఈ డ్రెస్సెస్ అయితే 2 స్లీవ్లెస్. ఇదైతే ఓన్లీ టాపు, హ్యాండ్స్కి లైనింగ్ లేదు, కానీ డ్రెస్ మొత్తానికి వచ్చిందండి. మేబీ నేను చెప్పిన డీటెయిల్స్ అయితే అన్ని క్లారిటీగానే అర్థమయ్యాయి అని అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి, దేని గురించి అయినా తెలుసుకోవాలనిపిస్తే. ఈ డ్రెస్ అయితే ఎల్లో కలర్ నేను యాక్చువల్గా ఎప్పుడు అవాయిడ్ చేద్దాం అని చెప్పి ఆలోచించేదాన్ని, బట్ ఒకసారి ఎప్పుడు టాప్ తీసుకున్నానండి. నాకు ఎందుకో ఫొటోస్కి కానీ అంతా నాకు ఎల్లో కలర్ బాగా సెట్ అవుతుంది అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో మ్యాక్సిమం ఎల్లో కలర్లో ఉంటే కానీ డ్రెస్సెస్ అవి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాను వాటికి. లాస్ట్లో నేను మీకు చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే ఇలా సెట్ తీసుకున్నప్పుడు మాత్రం ఓన్లీ టాప్ సైజు మాత్రమే చూసుకొని అయితే బుక్ చేసుకోకండి. ఎందుకంటే నేను ఇంతకు ముందుసారి అలా బుక్ చేసుకుంటే ప్యాంట్ చూస్తే టూ స్మాల్ వచ్చేసింది. మనకి ఎప్పుడైనా సరే టాప్ లూజ్ వచ్చినా సరే ఆల్టరేషన్ అయినా చేయించుకోవచ్చు. ప్యాంట్ గిన అలా టైట్ వస్తే వేస్ట్ అయిపోతుంది కదండి. సో మనం ప్యాంట్ సైజ్ చూసుకొని బేస్ చేసుకొని బుక్ చేసుకుంటే బెటరు. ఈ వీడియో విన మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ for watching.